గత 5 సంవత్సరాలుగా అయితే స్వామివారి ప్రసాదం రుచి విషయంలో అయితే మార్పు వచ్చిన సంగతి నిజమే. కాకపోతే ఎంతవరకు అది నిజం, కలేబరాల కొవ్వు కలుస్తుంది అన్నదైతే నా అనుమానంగానే ఉంది. కాకపోతే టీటీడీ వారికే తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఈ నెయ్యి ఏదైతే ఉందో దాన్ని కొనుగోలు చేసే విషయంలో ప్రతిదానికి టెస్ట్ జరిగితేనే కానీ వాళ్ళు లోపలికి అనుమతించరు. ఏదైనా ఇప్పుడుదే కాదు, ఎప్పటి నుంచోనైనా అలాగే అనుమతించరు. అలాంటి అనుమతించిన పక్షంలో ఇలాగ ఎందుకు రాగలిగింది లోపలికి, అలాగ నాణ్యత లేని నెయ్యి లోపలికి రాగలిగింది అనేది ఇంకా వాళ్ళకి పై వాళ్ళకే తెలియాలి. అంతవరకు మాత్రమే తెలుసు. 380 రూపాయలకి నెయ్యి అంటే సాధ్యం అంటే మనకు భీమవరంలోనే 640 రూపాయలండి ఆవు నెయ్యి. మనకు భీమవరంలోనే. విశాఖపట్నంలో అయితే 1000 రూపాయలు నెయ్యి. మరి 340 రూపాయలకి ఎలా వస్తుందో పైవాడికి ఎరుక.